అండి, మీకు ఎప్పుడైనా చికెన్ పకోడా తినాలి అనిపిస్తే బయట మాత్రం అస్సలు తెచ్చుకోకండి. ఎందుకంటే వాళ్ళు వాడిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడుతుంటారు. దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. చిన్నపిల్లలకైతే అస్సలు పెట్టకండి, ఇంట్లోనే చేసి పెట్టండి. చికెన్ పకోడా చేసుకోవడం చాలా ఈజీ. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది శుభ్రం చేసి పెట్టుకున్న అరకిలో చికెను, రుచికి తగినంత ఉప్పు, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, అర స్పూన్ జీరా పౌడరు, స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు శనగపిండి లేదా కార్న్ ఫ్లోరు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల నిమ్మరసము, అర స్పూన్ గరం మసాలా పౌడరు, 1 ఎగ్ కూడా కలుపుకోవచ్చు, కానీ నేను కలపట్లేదు, అది ఆప్షనల్, మీ ఇష్టము. అన్ని కలిపిన తర్వాత అరగంట సేపు పక్కన పెట్టాలి. మనము ఇప్పుడు వేడి వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని మంచి కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి. దాంట్లోనే కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చిందో. ఇలా వేయించుకొని పక్కకు తీసుకోవడమే. చూశారు కదా చికెన్ పకోడా ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో.